హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పక్షి చెప్పిన ఈ 6 విషయాలు గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఎప్పటికీ మోసపోలేరు. ఆ 6 విషయాలేంటో అర్థం చేసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కంపల్య అనే దేశంలో బ్రహ్మదత్త అనే రాజు ఉండేవాడు. అతని రాజభవనంలో పూజ్య అనే పక్షి నివసిస్తూ ఉండేది. అతని ప్రేమ ఆప్యాయతల కారణంగా అతనితో ఆ పక్షికి స్నేహం ఏర్పడింది. పక్షి గూడును రాజభవనంలోనే ఏర్పాటు చేశాడు. కొన్ని రోజులకు రాజు ఇంట్లో ఒక కొడుకు పుట్టాడు. అదే సమయంలో పక్షి కూడా ఒక గుడ్డు పెట్టింది. దాని నుండి తనకు ఒక పిల్ల పుట్టింది. పక్షి తన బిడ్డను, రాజు బిడ్డను సమానంగా ప్రేమిస్తూ ఉండేది. రోజూ బయటకు వెళ్ళినప్పుడు 2 పండ్లు తెచ్చేది. తన బిడ్డకు ఒక పండు, రాజు బిడ్డకు ఒక పండు అంటూ పిల్లలిద్దరికీ ఎంతో సంతోషంగా ఆ పండ్లను ఇస్తూ ఉండేది. ఒకరోజు పక్షి బయటకు వెళ్ళినప్పుడు యువరాజు గూడు నుంచి పక్షి పిల్లను బయటకు తీసి దానితో ఆడుకుంటూ ఉన్నాడు. రాజకుమారుడు ఆడుకునే సమయంలో పక్షి పిల్ల మెడను గట్టిగా నొక్కాడు. అలా నొక్కడం వల్ల పక్షి పిల్ల చనిపోయింది. ప్రతిరోజులాగే పక్షి తిరిగి వచ్చినప్పుడు తన బిడ్డ చనిపోవడం చూసి చాలా బాధపడింది. అది చూసిన రాజు కూడా చాలా బాధపడ్డాడు. కోపంతో ఉన్న పక్షి రాజుతో, "ఓ నరాధమా, నువ్వు నీ కొడుకు నా బిడ్డను చంపుతూ ఉంటే చూస్తూ ఉన్నావు. సనాతన ధర్మం తెలిసిన నీకు ఈ మాత్రం కూడా తెలీదా? ఎవరైతే ప్రాణాలు దక్కించుకోవడానికి లొంగుబాటుకు కూడా సిద్ధమై ఉన్నారో, ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే శత్రువుల చేతుల నుంచి పారిపోతారో వారు శత్రు అయినా సరే అలాంటి వారి ప్రాణాలు తీయకుండా క్షమించి వదిలేయాలని మన సనాతన ధర్మం చెబుతుంది. మీరు ఈ మాత్రం మర్చిపోయారా? ఒకవేళ ఆ వ్యక్తి అలా రక్షించకపోతే నిస్సందేహంగా కుంభిపాక నరకంలోకి ప్రవేశిస్తాడని చెప్తూ ఉంటారు. అప్పటికి కూడా ఆ పక్షి కోపం చల్లారక రాజు పక్కనే నుంచొని ఉన్న ఆ రాజకుమారుడు కళ్ళల్లో తన కాళ్ల గోళ్లతోటి పొడిచి ఆకాశంలోకి ఎగిరిపోయింది. పక్షి చేసిన గాయం కారణంగా మహారాజు కొడుకు అంధుడయ్యాడు. తన కుమారుడు తన ముందే అంధుడుగా మారడాన్ని చూసిన ఆ రాజుకి ఆ పక్షి మీద చాలా కోపం వచ్చింది. కానీ ఆ రాజు మళ్ళీ ఒకసారి ఆలోచించి తన కోపాన్ని శాంతపరుచుకుంటాడు. ఎందుకంటే ఆ రాజకుమారుడు కేవలం అంధుడుగా మాత్రమే మారాడు. ఆ పక్షి తన బిడ్డనే కోల్పోయింది. అందువల్లే ఆ పక్షి ఇలా కోపంలో చేసి ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకుని ఆ రాజు తన కోపాన్ని తగ్గించుకుంటాడు. ఆ రాజు కోపం పూర్తిగా తగ్గిన తరువాత ఆ రాజు పక్షి వైపు చూసి ఇలా అంటాడు, "పక్షి మిత్రమా, నీ కోపం చల్లారడానికి నువ్వు చాలా మంచి పని చేశావు. ఇలా చేయడం వల్ల నీ కోపం తీరిందని భావిస్తున్నాను. ఇప్పటి ఇక మీద మనం ఎప్పట్లాగే పాత స్నేహితులుగా కలిసే ఉందాము. ఇప్పటి నువ్వు మన ఇంటికి తిరిగిరా" అని ఆ రాజు కోరుకున్నాడు. మహారాజు మాటలు విన్న ఆ పక్షి ఇలా అంటుంది, "మహారాజా, మీ అబ్బాయిపై మీకున్న ప్రేమ మా అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు మీ కొడుకుని అంధుణ్ణి చేసి చాలా పెద్ద నేరం చేశాను. అందుకే మీ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు. ఎందుకంటే ఒక తప్పుడు రాజుకు కానీ, ఒక తప్పుడు సోదరుడికి కానీ, ఒక తప్పుడు కొడుకు కానీ, ఒక తప్పుడు భార్యకు కానీ దూరంగా ఉండాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక తప్పుడు భార్య ఎప్పటికీ తన భర్తకి సంతోషాన్ని ఇవ్వలేదు. అలాగే ఒక తప్పుడు కొడుకు తన తల్లిదండ్రులకు పున్నామ నరకం నుండి విముక్తిని కలిగించలేడు. అంతేకాదు ఒక తప్పుడు రాజు తన ప్రజలకి ఎప్పటికీ న్యాయం చేయలేడు. ఇక ఒక తప్పుడు స్నేహాన్ని ఎలా నమ్మాలి? మీరే చెప్పండి. ఎందుకంటే ఒక తప్పుడు రాజు పాలించే రాజ్యంలో కనీసం జీవించడానికి కూడా భయపడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం నమ్మకపోయినా నమ్మే వ్యక్తిని మనం మనస్ఫూర్తిగా ఎప్పటికీ నమ్మలేము. అతనితో మనం మనస్ఫూర్తిగా స్నేహం చేయలేక బలహీనుడిగా బతకాల్సి వస్తుంది. ఒక అవిశ్వాసిని మనం ఎప్పటికీ కూడా నమ్మకూడదు. ఎందుకంటే అలాంటి వారిని నమ్మడం వల్ల కలిగే భయం మన మనసు మూలాలను కంపించి వేస్తుంది. ఏ రాజైతే తన సేవకులు అలానే మంత్రులపై ఆధారపడి ఉంటాడో అటువంటి రాజు తన రాజ్యాన్ని ఎప్పటికీ కూడా సురక్షితంగా పరిపాలించలేడు. అలాగే శత్రువు చేతిలో పదే పదే ఓడిపోతామన్న భయంతో అలాంటి వారు సుఖంగా ఆనందంగా బ్రతకలేరని ఆ పక్షి చెప్పింది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే శత్రువుని కానీ, అప్పును కానీ, ఇంధనాన్ని కానీ కొద్దిగా మిగిలితే అవి గుమ్మిగుడి పెరగడం ప్రారంభిస్తాయి. తిరిగి రాజేసుకొని వాటి అవశేషాలు కూడా లేకుండా చేస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే శత్రువులు ఎప్పుడూ కలిసి నవ్వుతూ, కలిసి మాట్లాడుకుంటూ ఉంటే, అలానే ఒకే పాత్రలో కలిసి భోజనం చేస్తూ ఉంటే, అలానే ఒకే చోట కూర్చుంటూ ఉంటే అతను తన గత శత్రుత్వాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. ఒకవేళ అతనితో సంబంధం కలిగి ఉన్నా కూడా ఆ శత్రువుని అస్సలు నమ్మకూడదు. ఇంద్రుడు తన కోడలు అయినప్పటికీ యుద్ధంలో పులోమాను చంపేశాడు కదా. మనసులో ఎక్కువ శత్రుత్వాన్ని దాచుకొని ప్రేమతో కూడిన మాటలు మాట్లాడే వ్యక్తిని తెలివితేటలు ఉన్న వాళ్ళు ఎవరు నమ్మకూడదు. అతని దగ్గరికి వెళ్ళకూడదు.
ఎలా అయితే జింక ఒక వేటగాడిని నమ్మి వాడి వద్దకు వెళ్లి చనిపోతుందో, అలాగే శత్రుత్వం ఉన్న శత్రువు దగ్గరకు వెళ్లి అతనితో పాటు జీవించకూడదు. బాగా ప్రవహిస్తున్న నది వచ్చి చెట్టును గుద్దుకున్నట్లయితే చెట్టు వేళ్లతో సహా కూలిపోతుంది. అలానే శత్రువుతో కలిసి జీవించినట్లయితే వారిద్దరి మధ్య పగ కూడా అంతే పెరిగిపోతుంది అంటూ గాలిలోకి ఎగిరిపోయింది. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా శత్రువుల బారిన పడడు. ఈ కథ నుంచి మీరేదైనా నేర్చుకున్నట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్, అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.